ఈ వీడియోలో మనం నెస్టెడ్ మీడియా ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోలో ఈ మీడియా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాం కదా విత్ ఇమేజ్. ఇక్కడ నెస్టెడ్ అంటే ఒక మీడియా ఆబ్జెక్ట్ కింద మీరు యూట్యూబ్లో కామెంట్స్ అవి చూసుకున్నట్టయితే కామెంట్ కింద ఇంకొకటి కామెంట్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి, వాటిల్లో మనకి నెస్టెడ్ మీడియా ఆబ్జెక్ట్స్ యూజ్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే media objects can be also be nested. A media object inside a media object. The next media objects place a new media container inside the media body container. New media container inside a media body container. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే మనం div class equals to మీడియా ఐఫన్ బార్డర్. ఈ డివ్ ట్యాగ్ ఎక్కడ లాస్ట్కి కంప్లీట్. ఇక్కడ డివ్ క్లాస్ ఈక్వల్స్ కంటైనర్ తీసుకున్నాము, ఇది తీసేస్తున్నాను, ఇది మనకు అవసరం లేదు. రైట్, ఈ డివ్ ట్యాగ్ లాస్ట్కి ఉంది. క్లాస్ ఈక్వల్స్ కంటైనర్ మార్జిన్ టాప్ ఈక్వల్స్ 3 ఇచ్చాము. తర్వాత మనం క్రియేట్ చేయాలి డివ్ క్లాస్ ఈక్వల్స్ మీడియా బార్డర్ ప్యాడింగ్ 3 తీసుకున్నాం. తర్వాత ఇమేజ్ తీసేసుకున్నాం. తర్వాత డివ్ క్లాస్ ఈక్వల్స్ మీడియా ఐఫన్ బాడీ. ఇక్కడ H4 ట్యాగ్ తోటి కంటెంట్ రాసాము, 2 పారాగ్రాఫ్స్ ఇచ్చాము. ఇందులోనే మళ్ళీ డివ్ క్లాస్ ఈక్వల్స్ మీడియా అని చెప్పి ప్యాడింగ్ 3 అని తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ కూడా బార్డర్ తీసుకున్నట్టయితే బార్డర్ డిస్ప్లే అవుతుంది. తర్వాత ఇమేజ్, దీనికి సంబంధించిన డివ్ మీడియా బాడీ. ఓకే, ఈ ఫైనల్గా డివ్ క్లాసెస్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి మనం నెస్టెడ్ క్రియేట్ చేద్దాం. ఏ విధంగా క్రియేట్ చేయాలో చూడండి. మనం ప్రీవియస్ వీడియోలో చేసాం కదా దీన్ని మీడియా ఆబ్జెక్ట్ని. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఈ మీడియా బాడీలో ఏం చేయాలనుకుంటున్నారు, ఇంకో డివ్ క్లాస్ క్రియేట్ చేసి డివ్ క్లాస్ ఈక్వల్స్ టు div class equals to media hyphen media padding 3 ఇస్తున్నాను, padding p hyphen 3. తర్వాత ఇంకా ఈ మీడియాలో మనం ఏ విధంగా ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేసుకుంటున్నాం అలాగే ఇమేజ్ ట్యాగ్ని యూజ్ చేసుకున్నాం, ఇమేజ్ని కూడా పెట్టుకున్నాం. తర్వాత చూసుకున్నట్టయితే div class equals to div class equals to media hyphen body. Media hyphen body. సో మీడియా hyphen బాడీలో మనకి కావాల్సిన H3 తీసుకున్నాం, ఇక్కడ H4 తీసుకున్నాము, ఇది కూడా H4 తీసుకున్నాము. ఎందుకంటే హెడ్డింగ్ 2 చాలా పెద్దగా ఉంటుంది కదా మనకి. H4 పోస్ట్ పెడదాం. చూడప్పుడు మనకి నెస్టెడ్ మీడియా ఆబ్జెక్ట్స్ వచ్చినాయి. ఓకే, సో ఈ విధంగా నెస్టెడ్ మీడియా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే మనకి రైట్ అలైన్డ్ మీడియా ఇమేజ్ ఇప్పుడు వరకు మనకు లెఫ్ట్ అలైన్డ్ వచ్చింది. మీకు రైట్ అలైన్డ్ కావాలి అనుకుంటే టు రైట్ అలైన్ ద మీడియా ఇమేజ్ యాడ్ ద ఇమేజ్ ఆఫ్టర్ ద మీడియా బాడీ కంటైనర్. ఓకే, మీడియా బాడీ కంటైనర్ తర్వాత మీరు ఇమేజ్ని యాడ్ చేసుకోండి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ ఏం చేద్దాము అంటే ఇమేజ్ని మీడియా బాడీ కంటైనర్ తర్వాత యాడ్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇది రైట్ అలైన్మెంట్ తోటి మనకు రావాలి. ఓకే, సో ఈ విధంగా రైట్ అలైన్మెంట్ కూడా మనం తీసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే టాప్ మిడిల్ బాటమ్ అలైన్మెంట్. యూజ్ ద ఫ్లెక్స్ యూటిలిటీ అలైన్ ఐఫన్ సెల్ఫ్ ఐఫన్. ఫ్లెక్స్ గురించి మనం చూద్దాము. క్లాసెస్ టు ప్లేస్ ద మీడియా ఆబ్జెక్ట్ ఆన్ ద టాప్ మిడిల్ ఆర్ బాటమ్. align class equals to align self hyphen start, align self hyphen center, align self hyphen
ఎండ్. ఓకే, ఈ క్లాస్ని ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ఇమేజ్కే అప్లై చేసి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ని ఎలైన్ సెల్ఫ్ చూద్దాం. సో ఎండ్ మనకు కనపడుతుంది. ఇక్కడ స్టార్ట్ పెడదాం. స్టార్ట్. సో సెంటర్ పెట్టాలి అనుకుంటే సెంటర్ పెట్టుకోండి. సో ఒకసారి ఈ కోడ్ను కూడా కాపీ పేస్ట్ చేసి చూద్దాం. సపరేట్గా తీసుకున్నారు. మీడియా మిడిల్లో రావడానికి ఇమేజ్ సెల్ఫ్ ఐఫన్ సెంటర్కి సపరేట్గా డివ్ క్లాస్ తీసుకుని మీడియాని సో సపరేట్గా ఇవన్నీ కూడా నెస్టెడ్ కాదు, ఇండివిజువల్ కంటైనర్స్, ఇండివిజువల్ మీడియా ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఇవన్నీ కూడా మిడిల్లో అలైన్ అయితే ఓకే, ఇమేజ్ ఈక్వల్స్ టు 1. ఇమేజ్ సరిగ్గా డిస్ప్లే అవ్వట్లేదు, ఇమేజ్ లేదు పేరుతోటి. చూడండి, ఇక్కడ చూసుకున్నట్టయితే టాప్లో వచ్చింది, ఇక్కడ మిడిల్లో వచ్చింది, ఇక్కడికి వచ్చేసి ఎండ్కి వచ్చింది. మీరు బోర్డర్ తీసుకోలేదు కాబట్టి బోర్డర్ ఏమీ కనపట్టలేదు. ఓకే, ఈ వీడియోలోనే జంబోట్రాన్ గురించి చూద్దాం. సో జంబోట్రాన్ ఇండికేట్స్ ద బిగ్ గ్రే బాక్స్ ఫర్ కాలింగ్ ఎక్స్ట్రా అటెన్షన్ టు సమ్ స్పెషల్ కంటెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్. స్పెషల్ కంటెంట్ ఉన్నప్పుడు దాన్ని జంబోట్రాన్లో రాసుకుంటే అది స్పెషల్ అటెన్షన్ వస్తుంది అనమాట. ఇన్సైడ్ ద జంబోట్రాన్ యూ కెన్ పుట్ నియర్లీ ఎనీ వ్యాలిడ్ HTML ఇంక్లూడింగ్ ద బూట్స్ట్రాప్ ఎలిమెంట్ అండ్ క్లాసెస్. ఏమైనా పెట్టుకోవచ్చు అంటున్నారు. ఏం క్లాస్ వాడుకోవాలంట? జంబోట్రాన్ అనే క్లాస్ని యూజ్ చేసుకుంటారు అంతే. div class equals to container, div class equals to jumbotrain, bootstrap tutorial. సో తర్వాత ఇక్కడికి చూడండి, divలో h1 ట్యాగ్ p ట్యాగ్ ఇచ్చి దానికి క్లాస్ ఈక్వల్స్ టు జంబోట్రాన్ ఇచ్చాం అంతే. చూడండి, ఒక జంబోట్రాన్ వచ్చింది మనకి. తర్వాత full width jumbotron. If you want a full width jumbotron without rounded border, add the jumbotron fluid class and a container or container fluid inside of it. చూడండి, ఇక్కడ div class equals to jumbotron, jumbotron hyphen fluid, div class equals to container. సో ఫ్లూయిడ్ కంటైనర్ వచ్చింది మనకి, ఫ్లూయిడ్ జంబోట్రాన్ వచ్చింది. ఫ్లూయిడ్ తీసేసినట్టయితే సో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే
ఫ్లూయిడ్ ఇక్కడ ఇద్దాం, జంబోట్రాన్ హైఫన్ ఫ్లూయిడ్. ఫస్ట్ కంటైనర్ తీసుకుని కింద జంబోట్రాన్ తీసుకుని జంబోట్రాన్ హైఫన్ ఫ్లూయిడ్ ఏమవుతుందో చూడండి. సో ఇది ప్రాబ్లం. ఓకే, సో తర్వాత మనం జంబోట్రాన్ సపరేట్గా డివ్ క్లాస్ రాసుకోకుండా క్లాస్ ఈక్వల్స్ కంటైనర్ కామా జంబోట్రాన్ అనేది నిద్దాం. ఇక్కడ ఏమవుతుందో చూద్దాం.